శ్రీకాకుళం జిల్లా రాజాంలో డీఎస్పీ రాఘవుల ఆధ్వర్యంలో వాకథాన్ చేశారు. అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీని నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని డీఎస్పీ రాఘవులు అభినందించారు. కిలోమీటర్ల వాగ్దానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే అభ్యుదయం అనే సైకిల్ యాత్ర నవంబర్ 12వ తేదీ నాడు పాయకరావుపేటలో డిఐజీ గారు స్టార్ట్ చేశారు. అది ఆ సైకిల్ యాత్ర అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ప్రజలకి చైతన్యం చేస్తూ విజయపురం చేరుతుంది. అందులో భాగంగా మేము ఎంతమంది రాజ్యంలోనూ, చీపురుపల్లిలోనూ, చాలా ప్రాంతాల్లోనూ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వినియోగం నిరోధానికి చాలా కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ వాగ్దానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాగ్దానంలో భాగంగా రాజాం పట్టణంలో కోలిపల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి 150 మంది పబ్లిక్, పోలీసులు అందరూ 150 మంది 3 కిలోమీటర్ల ఈ వాగ్దానం అనేది ఈ జిఎంఆర్ఐటి వరకు ఇక్కడ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రజల్లో చైతన్యం చేయడం జరిగింది. ఇందులో మా డిఐజీ గారు, మా ఎస్పీ గారు చాలా ప్రోత్సాహం చేశారు. ఇది విజయవంతంగా జరిగింది. అదేవిధంగా ఈ సైకిల్ యాత్ర ఈరోజు సైకిల్ యాత్ర ముగించిన సందర్భంగా ఇతరులలో కూడా ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయం దీన్ని పురస్కరించుకొని ప్రజలందరూ గంజాయి వినియోగం కానీ, మాదక ద్రవ్యాల వినియోగం కానీ, దానివల్ల జరిగే నష్టాల గురించి అవగాహన పెంచుకొని వాళ్ళ పిల్లల్ని దూరంగా ఉంచడమే కాకుండా భవిష్యత్ తరాలని కాపాడుకోవాలని తెలిసి ఇందు మూలంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.